ఫస్ట్ ఐ థింక్ యాక్టర్ అవడం వల్ల డిసడ్వాంటేజ్ అనేది మైక్ లాస్ట్లో వస్తుంది. సో ముందు నేను ఈరోజు మాట్లాడిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మామూలుగా సక్సెస్ మీటో లేదంటే సక్సెస్ పార్టీ అంటే మామూలుగా వచ్చి ఫార్మాలిటీకి ఎవరో ఇక్కడ అందరూ మైక్ తీసుకొని అంత మనస్ఫూర్తిగా మాట్లాడుతుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది. నందిని కానీ, క్రాంతి గారు కానీ, ఎవ్రీబడి, మధుర శ్రీధర్ గారు కానీ, ఇక్కడ నాగ చైతన్య కానీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు, అండ్ ముఖ్యంగా శేఖర్ కమ్ల గారు, ఆయన అలా మొదలైంది సినిమా చూసి రిలీజ్కి ముందు నాకు పెద్దగా ఎక్కలేదంటే అప్పటి నుంచి ఆయన నాకు నచ్చడు. అయితే ఈరోజు ఆయన ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ఏమైతే మాట్లాడారో నాకు ఇప్పుడు చాలా చాలా నచ్చుతున్నారు. శేఖర్ సార్, ఐ లవ్ యూ. అండ్ సుబ్బు స్పీకింగ్. యా, దిస్ ఇస్ సుబ్బు. అయితే అండ్ మీరందరూ నన్ను తిట్టుకున్నా ఏం చేసినా సరే ఐఎమ్ సారీ. I just want to thank Team India. No, అంటే మళ్ళీ సినిమాల మీదకి రాబోతుంది కంప్లీట్ కాన్సన్ట్రేషన్. సో థ్యాంక్ యూ గైస్, బట్ ఐ థింక్ యూ ప్లేడ్ రియలీ వెల్. కవర్ చేశానా? సరే, ఎనీవేస్ మేము ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకంటే కొంచెం తక్కువ కష్టపడిన టీము మా టీంలో. సో వాళ్ళంతా చాలా ఎక్కువ కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ గైస్. మా ఈ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం ఇలా రావడానికి కారణం అందరూ లేరు ఇక్కడ, బట్ కొంతమంది ఉన్నారు. సో థ్యాంక్ యూ అందరికీ. ఈ రోల్ నిజంగా అంటే ఇంతకుముందు కూడా ఎప్పుడు ఇదేంటి సుబ్రహ్మణ్యం లాగా ఎప్పుడు ఆలోచించలేదు. లెక్కలు వేసుకొని ఈ సినిమా మనకేం చేస్తుంది, ఈ సినిమా మన కెరీర్కి ఏం చేస్తుంది అని. సేమ్ అదే ఈ సినిమాకి కూడా చేశాను. గట్ ఫీలింగ్ అంతే, నమ్మాను, ఐ జస్ట్ వెంట్ హెడ్. బట్ అలాగే ప్రతి సినిమాకి వెళ్తాం, బట్ ప్రతి సినిమాకి మనం నమ్మిన దానికి అది ఆఫర్ చేసేదానికి తేడా ఉంటుంది. సో ఈసారి నేను నమ్మిన దానికంటే ఎక్కువ ఆఫర్ చేసింది ఈ సినిమా. సో ఈ టీం అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ టీమే నా ఉందా, మా టీంకి మా టీం అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ యా, చాలా చాలా గర్వంగా ఉంది. అంటే ఇంతకుముందు దాకా ఏ ఫంక్షన్ అయినా సరే మేము మాట్లాడాల్సిన ఫంక్షన్, ఐ థింక్ ఈరోజు ఇంత మాట్లాడిన తర్వాత నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. జస్ట్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్.